హాయ్ అండి. ఈరోజు వీడియోలోని మన పిల్లలకి చాలా పౌష్టికమైన ఆహారాన్ని చూపించబోతున్నాను. మొలకెత్తిన వాటితో ఒక్క రోజులోనే ఇలాంటి పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలకి ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్, అంతేకాకుండా మల్టీవిటమిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా ఎన్నో విటమిన్స్ అన్నీ కూడా ఒకే ఫుడ్లో ఉన్నాయన్నమాట. పిల్లలకి మనం 3 సార్లు పెట్టినా సరే ఎలాంటి అనారోగ్యం అనేది ఉండదన్నమాట. సో మనం ఇలా పిల్లలకి మొలకెత్తిన విత్తనాలతో ఒక పౌష్టికమైన ఆహారాన్ని తయారు చేసేద్దామండి. ఇలా మనం ఎన్ని రోజులైనా పిల్లల కోసం ఈ పౌడర్ రెడీగా పెట్టుకుంటే ఉడికించి పెట్టేయవచ్చు అనమాట. ఇష్టంగా కూడా తింటారు. జీర్ణకోశ వ్యవస్థలు కూడా పిల్లల్లో మెరుగుపడతాయి. అంతేకాదు మెగ్నీషియం, పొటాషియం, మినరల్స్ కూడా ఒకే ఫుడ్లో ఉన్నాయి కాబట్టి ఫుడ్ అందరూ తయారు చేయండి. మెయిన్ మనం తీసుకున్న స్ప్రౌట్స్లో వచ్చేసి ఇలా పెసలు తీసుకుంటామన్నమాట. సో మనకు తెలిసిందే పిల్లలకి పెసలు చాలా ఇంపార్టెంట్. ఈ ఫుడ్ ఏ మంత్ నుంచి స్టార్ట్ చేయాలో కూడా చెప్తానండి. ఇక్కడ నేను 1/2 కప్పు వరకు పెసలు తీసుకుంటున్నాను అనమాట. సో 1/2 కప్పు పెసలకి మనం తీసుకునే క్వాంటిటీకి కరెక్ట్ మెజర్మెంట్ నేను చెప్తున్నాను. 1/2 కప్పు మెజర్మెంట్ తీసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి సజ్జలు తీసుకుంటున్నానండి. ఈ సజ్జలు కూడా మనం 1/2 కప్పు కంటే తక్కువే తీసుకోవచ్చు అనమాట. సో ఈ సజ్జలు కూడా పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఇదే ప్రాసెస్లో జొన్నలు కూడా యూజ్ చేయొచ్చు, కానీ సజ్జలు చాలా మంచిది అనమాట. పిల్లలకి ఆకలి వేయడానికి, తర్వాత మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ అందడానికి కూడా ఈ సజ్జలు బాగా ఉపయోగపడతాయండి. అందుకని చెప్పేసి ఈ ప్రాసెస్కి మీరు సజ్జలు కూడా 1/2 కప్పు కంటే తక్కువ తీసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ 1/2 కప్పు అంటే నేను ఇక్కడ గోధుమలు తీసుకున్నాను అనమాట. పిల్లలకి గోధుమలు చాలా అవసరము. ఈ ప్రాసెస్లో నేను రాగులు, జొన్నలు యాడ్ చేయలేదన్నమాట. ఎందుకంటే నేను డైరెక్ట్ బేబీకి జొన్నలు అలాగే రాగి పిండి పెడుతున్నాను కాబట్టి ఈ ప్రాసెస్కి ఇలా మొలకలు సరిపోతాయండి. ఈ క్వాంటిటీ ఐరన్ బేబీకి సరిపోతుంది. మరీ ఎక్కువ బెనిఫిట్స్ ఉన్న మొలకలు అనేవి బేబీస్కి కొంచెం జీర్ణం అవ్వకపోవచ్చు. కాబట్టి ఈ 3 అయితే బేబీకి కరెక్ట్గా సరిపోతాయి. అంటే చిన్న బేబీ, మంత్స్ బేబీ కదా, 1 ఇయర్ బేబీస్ వచ్చిన వాళ్ళకి ఇంకొన్ని మొలకలు రప్పించే ఇంగ్రీడియంట్స్ వేసి మొలకలు రప్పించవచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు ఇవైతే సరిపోతాయి అన్నమాట. ఈ పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందించే ఈ 3 ఇంగ్రీడియంట్స్ చాలండి. నేను స్క్రీన్ మీద మీకు కొలతలన్నీ కూడా రాసేసాను కాబట్టి మీరు ఈజీగా అన్నీ కూడా చేసుకోవచ్చు. వీటన్నిటిని చక్కగా నానబెట్టేయండి ఒక 2 or 3 అవర్స్. తర్వాత ఇలా నీళ్లు మొత్తం తీసేసి ఇలా స్ప్రౌట్స్ మేకర్లో కానీ లేకపోతే ఒక కాటన్ క్లాత్లో కట్టేసేసి మీరు ఉంచేయచ్చు అనమాట. ఇలా నీళ్ళు అనేవి లేకుండా ఒక స్ట్రైనర్లో వేసుకొని చక్కగా మీరు ఇలా స్ప్రౌట్స్ అనేవి రప్పించవచ్చు అనమాట. సో ఇలా మనకి ఇలా స్ప్రౌట్స్ మేకర్ ఉందంటే చాలా ఈజీ అండి మొలకలు రావడానికి. అందుకని చెప్పి నేను ఇలా స్ప్రౌట్స్ మేకర్ యూజ్ చేస్తున్నాను. గోధుమలు, పెసర్లు ఇలా ఒక బాక్స్లో వేసాను అనమాట. తర్వాత ఇక్కడ నేను ఈ సజ్జలు కూడా వేసేస్తున్నానండి. ఇవి కూడా మొలకలు తొందరగానే వచ్చేస్తాయి. నాకు 2 రోజుల్లో మొలకలు వచ్చేసాయి. మనం తడి ఎంతైతే తీసేసామో అంత తొందరగా మనకి మొలకలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనం ఒక 2 or 3 డేస్ ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు 3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. కాబట్టి బేబీస్ కోసం మన పిల్లల కోసం కొంచెం ఇలా చేస్తే సరిపోద్ది. ఇప్పుడు వీటన్నిటిని మనం ఇలా మొలకలు రప్పించేయాలి. 2 రోజుల పాటు దీన్ని పక్కన పెట్టేస్తాను నేను. మనం ఈ మొలకెత్తిన విత్తనాలను పెట్టడం వల్ల పిల్లలు ఆకలి కూడా పెరుగుతుందండి. అది ఎలా అంటే తినేది కొంచెమే తింటారు, కానీ పోషకాలు ఎన్నో అందుతాయి అన్నమాట. అంతేకాదు మెరుగైన జీర్ణశక్తి వ్యవస్థ కోసం చాలా చాలా రకాల టానిక్స్ అనేవి కూడా మనం వాడుతూ ఉంటాము. మనం పెట్టే ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది జీర్ణం తొందరగా అవ్వాలంటే. ఎందుకంటే కొంచెం సాఫ్ట్ సెమీ సాలిడ్ ఫుడ్ పెట్టామంటే వాళ్ళు తొందరగా అరిగించుకోగలరు అనమాట. ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను క్రమబద్ధీకరించడానికి చాలా చాలా తొందరగా మనకి తోడ్పడుతుంది అనమాట. అందుకని పోషకాలు ఉండే ఫుడ్ని పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి. నేను 2 డేస్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా మనకి మొలకలు అయితే వచ్చేసాయో. ఇవైతే మాత్రం గోధుమలు కొంచెం మొలకలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అలా అయితే స్టార్ట్ అయితే సరిపోతాయి, మరీ ఓవర్గా రానవసరం లేదండి. 3 డేస్ పట్టిందనమాట నాకు. ఓకే చూడండి, ఇలా మనకి మొలకలు వస్తే సరిపోతుంది అనమాట గోధుమలకి. సో మనం ఇలా చేసుకుంటే చాలు. 3 డేస్ కంప్లీట్గా ఉంచేయండి. మొలకలు స్టార్ట్ అయ్యి మనం వీటిని ఇప్పుడు పౌడర్ చేసుకుంటే సరిపోతుందండి. క్వాంటిటీ అయితే ఇలా ఉంటుంది.
పిల్లల కోసం మనం ఇలాగా పౌష్టికమైన ఆహారం ప్రిపేర్ చేస్తున్నాము అన్న విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని కొంచెం ఓపికతో ఇలా చేసుకున్నారంటే పిల్లలకి చాలా మంచిదన్నమాట. మనం మాటికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉండదు. వాళ్ళు యాక్టివ్గా ఆరోగ్యంగా ఎదుగుతారు. అలాగే మనం కూడా హ్యాపీగా మన పనులు మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఎదిగే పిల్లలకైతేనే. మంత్స్ బేబీ దగ్గర నుంచి ఇయర్స్ బేబీస్ కూడా పెట్టొచ్చు అనమాట. ఈవెన్ మనం కూడా ఇలా తీసుకొని వీటన్నిటిని పౌడర్ చేసుకొని సూప్స్లా కూడా తాగడం చాలా మంచిదండి. ఇప్పుడు ఈ పెసలు, గోధుమలు, సజ్జలు ఇవన్నీ కూడా మొలకలు అయితే వచ్చేసాయి కాబట్టి వీటన్నిటిని మనం ఇప్పుడు డ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఒక రోజంతా కూడా ఫ్యాన్లో వదిలేయండి. ఓవర్ నైట్ కూడా మీరు ఫ్యాన్ గాల్లో ఇలా ప్లేట్లో వేసి ఉంచేస్తే ఏంటంటే ఆరిపోతాయండి. అందులో కొద్దిగా చెమ్మ ఉంటుంది కదా, ఆ చెమ్మ మొత్తం అయిపోయి ఇదంతా డ్రైడ్ అయిపోతాయి. మనం వేపించి అలా పెట్టాల్సిన పని లేదు. సన్లైట్లో కూడా పెట్టొద్దండి. ఎక్కువ సన్లైట్ కూడా తగాల్సిన పని లేదు. ఇంట్లో ఫ్యాన్ గాల్లో పెడితే సరిపోద్ది అనమాట. ఆ చెమ్మ మొత్తం ఆరిపోయి ఇవన్నీ పొడి ఆడిపోతాయి. అంటే మనం మిక్సీ చేసుకోవడానికి వీలుగా అయ్యేంత పౌడర్లాగా అవుతుంది అనమాట. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇలా ఒక సిల్క్ క్లాత్ పరిచేసాను డైనింగ్ టేబుల్ మీద. దీని మీద వీటన్నిటిని కూడా వేసి ఆరబెట్టేస్తాను. ఫ్యాన్ వేసామంటే ఒక్క రోజులోనే మనకి ఇదంతా కూడా ఆరిపోతాయండి. ఆ చెమ్మ అంతా ఉండదన్నమాట. ఆ మొలకలన్నీ కూడా మనకి చక్కగా డ్రైడ్గా కనిపిస్తాయి. నేను చూపిస్తానండి వీడియోలోను. ఇలా కనుక మనం ప్రతిసారి చేస్తూ ఉంటే ఇది అయిపోయిన తర్వాత మనం బేబీస్ కోసం ఇలా చేయొచ్చు. ఇదే మనం సంవత్సరం తరబడి వరకు నిల్వ కూడా పెట్టుకోవచ్చండి. ఎప్పటికీ కూడా ఇది పౌష్టికమైన ఆహారంలాగే ఉంటుంది. నేను ఒక రోజంతా కూడా అలాగే వదిలేసాను. ఒకసారి మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే డ్రైడ్ అయిపోయి చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా చక్కగా డ్రైగా అయిపోయాయి. ఇప్పుడు మిక్సీ చేసామనుకోండి మెత్తని మిల్క్ పౌడర్లా వచ్చేస్తుంది అనమాట. ఇది మనం వండి పిల్లలకి పెడితే చాలా మంచిది. అది కూడా నేను చూపిస్తాను ఎలా వండాలో ఏంటో. నా బేబీకి నేను ఇప్పుడు పెడుతున్న ఫస్ట్ ఫుడ్ ఇదేనండి. ఇప్పుడు నా బేబీకి అయితే సెవెంత్ మంత్ బేబీ నుంచి ఇలా మొలకలతో స్టార్ట్ చేయొచ్చు అనమాట. చాలా మంచిది, చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో నేను డాక్టర్ సజెషన్ కూడా తీసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మనం ఇలా మొలకలు రప్పించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా చక్కగా పక్కన పెడదాము. నేను ఇందులో రైస్ యూజ్ చేస్తున్నానండి. రైస్ బాదం కూడా యూజ్ చేస్తున్నాను. ఆ రైస్లో కూడా నేను రెడ్ రైస్ వాడుతున్నాను. ఈ రైస్ చూపిస్తున్నాను కదా మీకు నేను, ఈ రైస్ కూడా మొలకలు వస్తాయండి. సో ఈ రైస్ని కూడా మనం మొలకలు రప్పించవచ్చు. అదంతా అవసరం లేదు. కానీ మనం ఈ రైస్ని ఏం చేయొచ్చు అంటే నానబెట్టి ఇలాగా తడంతా పోయేంత వరకు ఒకసారి ఫ్యాన్ గాల్లో ఉంచారనుకోండి, తడంతా పోద్ది కదా, అప్పుడు వీటన్నిటితో పాటు మనం పౌడర్ చేసుకోవచ్చు అనమాట. నేను ఎందుకు రైసు బాదం యూజ్ చేశానంటే ఇంకా బేబీకి మంచిదని చెప్పి వాడుతున్నాను. మీరు వద్దనుకుంటే నార్మల్గా స్ప్రౌట్స్నే మీరు మిక్సీ చేసేయచ్చు అనమండి. నేను రైస్ కూడా వేసాను, బాదం వేసాను కాబట్టి కొంచెం ఆ చెమ్మ ఎలాగైనా ఉంటుందని చెప్పి ఒక్కసారి పాన్లో వేసి వేడి చేస్తున్నాను. యాక్చువల్గా మనం వేడి చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఒకసారి వేడి చేసుకుంటే పాడవదు కదా, పురుగు పడుతుందేమని భయపడితే ఖచ్చితంగా ఇలా వేపుకోండి. మనం చేత్తో ముట్టుకుంటే కొంచెం వేడిగా అవ్వాలన్నమాట. అలా గోరువెచ్చగా అయ్యి ఉన్నాయనుకోండి సరిపోతుందండి. సిమ్లో ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి. తర్వాత మనం ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఫైనల్గా పౌడర్ చేసేసుకోవడమే. నేను బేబీకి ఫుడ్ కూడా ఈ పౌడర్తోనే కుక్ చేసేస్తాను. మనం ఇందులోకి ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, లేకపోతే ఖర్జూరం కానీ ఏదైనా సరే మిక్స్ చేసి బేబీస్కి పెట్టొచ్చు అనమాట. సో ఇందులో నేనైతే కొద్దిగా వాము వేస్తున్నాను చూడండి. ఈ వాము చాలా మంచిదన్నమాట, వెంటనే అరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం డైరెక్ట్ పిల్లలకి ఇలా ఫుడ్ పెడతాం కాబట్టి, ఆహారం పెడతాం కాబట్టి నులి పురుగులు లాంటివి కూడా స్టార్ట్ అవుతాయి పిల్లల పొట్టలోన. అందుకే ఆకలి వేయికి ఏడుస్తూ ఉంటారు, కడుపు నొప్పి వచ్చి. అలా రాకుండా ఉండాలంటే ప్రతి ఫుడ్లో కూడా మీరు ఇలా వాము కానీ, జీలకర్ర కానీ యాడ్ చేస్తూ ఉండాలి. ఇందులో అయితే వాము యాడ్ చేసేసేయండి, మెత్తగా ఫైన్గా పౌడర్ చేసేసేయండి. ఇలాగా ఇలా మనకి ఫైన్గా పౌడర్ అయితే అయిపోయింది, చూసారు కదా. చక్కగా మనం ఇలా ఫైన్గా పౌడర్ చేసేసుకొని బేబీస్కి మనకి ఎలా కావాలితే అలా పెట్టొచ్చండి. ఫుడ్ వెజిటేబుల్స్లో యాడ్ చేయొచ్చు, లేకపోతే ఇలాగే డైరెక్ట్గా పెట్టేయచ్చు అనమాట. అండ్ మనం ఒక్కసారి కష్టపడ్డామంటే పిల్లలకి కడుపు నిండుతుంది. రోజు ఒక స్పూన్ పెడితే చాలండి. కావాలనుకుంటే ఇది మీరు 3 times అయినా పెట్టొచ్చు రోజు మొత్తంలోనూ. ఫ్రూట్స్ యాడ్ చేసేయడం, పెట్టేసేయడం అనమాట. ఇది ఎంత మంచిదంటే ఎంత కష్టంగా మనం ఇది ప్రిపేర్ చేసామో పిల్లలు అంత ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా చాలా ఆరోగ్యం అండి. రోజుకు ఒక స్పూన్ అంతే సరిపోద్ది అనమాట. ఇందులో మీరు కావాలంటే మీ దగ్గర ఉంటే రాగి పిండి కూడా ఒక స్పూన్ వేసుకొని ఉడికించవచ్చు, లేకపోతే ఓట్స్ పౌడర్ కూడా వేసేసుకొని ఉడికించవచ్చు. ఎలా అయినా ఈ పౌడర్ భలేగా యూజ్ అవుతుంది.
పిల్లలకి తొందరగా ఇన్ఫెక్షన్స్ కానీ జ్వరాలు కానీ ఇలాంటివి కూడా రావు. ఇప్పుడు రైనీ సీజన్ కదా, తొందరగా జలుబు చేసేయడం, తొందరగా ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చేస్తూ ఉంటాయి పిల్లలకి. కాబట్టి కొంచెం ఇమ్యూనిటీ బూస్ట్ చేసే ఫుడ్ అనేది పెడుతూ ఉండాలి. అందులో మీరు చూసుకున్నారంటే మెయిన్ ఇదే, ఎండతో పని లేకుండా ఇంట్లోనే చక్కగా పిల్లలకి మొలకలు మనం పౌడర్ ప్రిపేర్ చేస్తాము. నేను వెంటనే కుక్ కూడా చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, నా బేబీకి అయితే నేను ప్రస్తుతం ఇది పెడుతున్నాను. 7th మంత్ వచ్చాక ఈ ఫుడ్ స్టార్ట్ చేస్తానండి. నేను 8th మంత్కి కూడా ఇంక ఇదే ఫుడ్ పెడుతూ ఉంటాను. బాటిల్లో వేసేసుకొని చక్కగా అయితే స్టోర్ కూడా చేసుకున్నానండి. ఇలా మనం కొద్దిగా ఖర్జూరాన్ని వేసుకున్నాను నేను. మీరు యాపిల్ కానీ అరటిపండు కానీ ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే 2 ఖర్జూరం ముక్కలు వేసేసాను పీల్ తీసి. ఇలా స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేస్తున్నాను అనమాట. ఖర్జూరంలో తీగలు లాంటివి ఉంటాయి కదా, అవి గొంతులో అడ్డపడతాయి. నెక్స్ట్ వచ్చేసి బేబీకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఇలా స్ట్రైన్ చేసేస్తాను. మొత్తం కూడా ఇలా మెల్లగా స్ట్రైన్ చేసేస్తే ఆ గుజ్జు మొత్తం కింద దిగిపోద్దండి. ఖర్జూరంలో ఉన్న చెత్త మాత్రమే పైన ఉండిపోద్ది అనమాట. ఈ స్ట్రైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ మంత్స్ బేబీకి. మనం సంవత్సరం వచ్చేంత వరకు కూడా డైరెక్ట్ ఫుడ్ అనేది పెట్టొద్దండి. రాగి జావ అయినా ఓట్స్ అయినా డైరెక్ట్ పెట్టేస్తారు. అందులో చిన్న చిన్న పిన్స్ లాంటివి ఉండొచ్చు, లేకపోతే చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఉండొచ్చు. పిల్లలకి పళ్ళు ఉండవు కదా, మింగేస్తారనమాట. అప్పుడు అది చాలా ప్రమాదము. మనకు తెలియదు కదా అందులో ఏముంటుందో. అందుకని బయట నుంచి తెచ్చుకున్న పౌడర్స్ అయినా ఏమైనా ఒకసారి జల్లించి అప్పుడు పెట్టండి, లేకపోతే ఇలా ఉడికించేసి స్ట్రైన్ చేసి పెట్టండి. ఈ మాటను మాత్రం నోటీస్ చేయండి. పిల్లలు చాలా జాగ్రత్తగా మనం ఫుడ్ మెయింటైన్ చేయాలి. అలాగే మనం చేతులతో పట్టుకునే వాళ్ళకి యాపిల్ కానీ అలాగే అరటిపండు కానీ ఇలాంటి ఫ్రూట్స్ అన్ని కట్ చేసినప్పుడు కూడా మన చేతులను శుభ్రంగా నీట్గా హైజెనిక్గా వాష్ చేసుకున్న తర్వాతే పిల్లలకి మనం చేతితో తినిపించడం కానీ కట్ చేయడం కానీ ఏమైనా మనం చేయాలన్నమాట. వాళ్ళ ప్రాసెస్కి ఏదైనా సరే, వాళ్ళ వర్క్ ఏదైనా సరే. కాబట్టి మనం ఇలాగా చూసుకుంటాం, చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ పౌడర్ని కూడా నేను స్ట్రైన్ చేశాను కదా, చల్లారిన తర్వాత గట్టిగా అవుతుందండి. ఇది ఆ వాటర్లో ఉన్నది కాస్త పేస్ట్ లాగా అయిపోద్దండి. మా పాప చూడండి ఎంత ఇష్టంగా తినేస్తుందో. సో రోజు మొత్తంలో ఇలా పెట్టారంటే బోలెడంత మల్టీవిటమిన్. పిల్లలు చక్కగా పుష్టిగా ఎదుగుతారు, తొందరగా ఎదుగుతారనమాట పిల్లలు. అందరి పిల్లల కంటే మన పిల్లలు బలంగా ఉండాలని కోరుకుంటాము, కానీ చాలా పెడతాము. కానీ మీరు మిస్ అయ్యేది ఏంటంటే ఇలా న్యూట్రిషన్ ఫుడ్ అనేది మిస్ అయిపోతున్నారు. బయట నుంచి తెచ్చే సెర్లాక్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. చాలామంది అడుగుతున్నారు ఆ సెర్లాక్ పెట్టొచ్చు, ఈ సెర్లాక్ పెట్టొచ్చు అని. నేను నా ఛానల్లో అస్సలు చెప్పనండి. ఆ సెర్లాక్ అనేది పాయిజన్ ఇంక చెప్పాలంటేనే. ఎందుకంటే బయట నుంచి తెచ్చుకున్నది ఎప్పుడు కూడా మంచిదే కాదు మన పిల్లలకి. అందులో ఏం తయారు చేస్తారో ఎలా తయారు చేస్తారో తెలియదు. అదే మన చేతులతో మనం ఇంత కష్టమైన చేసుకున్నాం చూడండి, ఇలా తినిపిస్తున్నప్పుడు వచ్చే ఆనందం చాలా బాగుంటుంది. నేను ఎలా అయితే ఇక్కడ మొలకల పౌడర్ ప్రిపేర్ చేశాను, చక్కగా పౌడర్ కూడా చేసేసాను. మీరు కూడా ఒక 3 days 4 days కష్టపడితే ఇలా చేసేయచ్చు. పిల్లలకు కూడా ఈజీగా రోజు మల్టీవిటమిన్ పెట్టచ్చు అనమాట. మల్టీవిటమిన్ న్యూట్రిషన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా ఒకే ఒక ఫుడ్లో దొరికేస్తుంది మన పిల్లలకి. రాగి పిండి ఓట్స్ కూడా మీరు ఇందులో మిక్స్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ కూడా మీరు మిక్స్ చేసి పిల్లలకి పెట్టొచ్చు అనమాట. సో తప్పకుండా మీరు ఇంకా ట్రై చేసేసేయండి. ఇంతకంటే మంచి ఫుడ్, పిల్లలు బరువు పెరగాలి, లావుగా అవ్వాలి. మా పాప మా బాబు ఇలా వీక్గానే ఉంటున్నారండి. ఏదైనా మంచి ఫుడ్ చెప్పండి. 10 months 11 months 9 months అని చెప్పి రెగ్యులర్గా నాకు కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. మీ పిల్లలకి ఇది పెట్టండి. దీంతో పాటుగానే రాగిపిండి, ఓట్స్, అలాగే మీరు పెట్టుకోవాలనుకుంటే కందిపప్పు పౌడర్ చేసి కూడా ఇందులో మిక్స్ చేసేయచ్చు. రోజు 1 స్పూన్ 2 స్పూన్లు మీ పిల్లల బరువుని బట్టి, అంటే పిల్లల ఏజ్ని బట్టి పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు తింటూ ఉంటే రోజుకు 1 స్పూన్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళొచ్చు. చాలా ఇష్టంగా కూడా తింటారు. కావాలంటే చూడండి. నేనైతే ఇలా పౌడర్ అంతా కూడా ఇలాగా చూసారు కదా, గ్లాస్ జారీలో వేసేసుకొని స్టోర్ కూడా చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.